అంటే నిన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు దాదాపు వాళ్ళు అడిగింది ఏంటంటే మేజర్కి ఈరోజు చేసేస్తామని చెప్పారు. మ్యాక్సిమం ఇంకొక 1 or 2 days పడద్దేమంటుంది. నాకు తెలిసి మేజర్కి నిన్న వాళ్ళు చెప్పడం ఒక 80-90% నిన్నే చేసాం సార్. ఇక 10% మిగిలింది. ఏదన్నా ముఖ్యంగా ఈ ఒకటేంటంటే పారిశుద్ధ్య పనులు సరిగ్గా చేయకపోతే పాత చెత్త అంతా మళ్ళీ కాలువల్లోకి వచ్చి మళ్ళీ డ్రైనేజ్లోకి వచ్చింది. దాన్ని మటుకు బాగా అది రిపీటెడ్ కరెక్ట్ దాన్ని చేయాల్సిందే. అంటే మెయిన్ ఇలాంటివి జరగకుండా ఒకటి కాలువలు పూడికలు తీయటం, 2 మున్సిపాలిటీ స్థాయిల్లో ఈ గార్బేజ్ డంపింగ్ని ఎట్లా చేయాలి, దీన్ని ఆల్టర్నేట్ పవర్ సోర్స్ ఏదైనా చేయాలి, వీటన్నిటి మీద ఒక ఐ థింక్ అన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మనకు విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో అందుకని మనకు సంబంధించినంత వరకు ఇది ఒక 2 daysలో అయిపోతుంది. అదే సార్, ఇప్పుడు అదే మాట్లాడింది. ఇది ఒకసారి నేనే ఇంకొక అంటే ఈ మొత్తం అంటే అధికారులు ఎక్కువ తిరిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి సహాయ కార్యక్రమాలకి నేను ప్రత్యేకించి మన దివసీమకి సంబంధించి ఇవన్నీ నేనే వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి దాని మీద ఒక నివేదికని నేను తీసుకెళ్తాను. సార్, దిగువకి వెళ్ళే రోడ్లు కూడా డ్యామేజ్ నాగలంక మండలం ఎదురుమండి ప్రాంతంలో కూడా శాంక్షన్ అయింది సార్. అది నాబార్డు కూడా శాంక్షన్ అయింది. అది కూడా పెట్టామా? ఎదురుమండి టు గొల్లమంద అది చెప్తున్నారా? అంటే ఈ శాస్కీ ఫండ్స్ ద్వారా దాదాపు ఒక 80 కోట్లు కేటాయించడం జరిగింది. దాంట్లో ఉందా ఇది? దాంట్లో ఉందండి. థ్యాంక్ యూ సార్. మన ప్రసాద్ గారు కానీ మన బాలసౌరి గారు కానీ మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎదురుమండి గొల్లమంద నాగాలంక మండలంలోది ప్రత్యేకించి ఒక ఈ కోతకు గురైపోయింది. మనం ఏం చేయాలంటే దానికి రోడ్డుకి 13.8 కోట్లతోటి నిన్నే టెండర్స్ కూడా పూర్తి చేసాం. 10,000 మందికి దీనివల్ల లబ్ధి ఉంటుంది. అలా 5 లంక గ్రామాలు జింకపాళెం, గొల్లమంద, బ్రహ్మయ్య గారి మూల, ఎదురుమండి ఎందుకంటే వీటికి చాలా సహాయపడుతుంది. ఇవన్నీ ఒకప్పుడు వర్షం వస్తే కట్ అయిపోతాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు త్వరలోనే దీనికి బ్రిడ్జ్ చేయడం వల్ల పరిష్కారం.